అందరికీ ప్రైజ్లాడండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. రక్షింపబడిన మనము ఆయనను మరలా సిలువ వేస్తున్నాము. రక్షింపబడి వెనుక తిరిగితే వచ్చే నష్టం ఏంటి అనేదాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అలాగే ముండ్ల తుప్పులను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదనగినదగును, తుదకది కాల్చివేయబడును. హెబ్రీయులు 6:4 ఇలా వ్రాయబడి ఉంది. దయచేసి గమనించాలి, మనము వెలిగించబడిన తరువాత మరలా తప్పిపోయిన వారిగా ఉంటే దేవుణ్ణి సిలువ వేసేవారిగా ఉన్నాం. అలాగే తుదకు కాల్చివేయబడే పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. అలాగే రక్షింపబడి వెనుక తిరిగితే వచ్చే నష్టం ఏంటి? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొర్లునట్టుకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. 2 పేతురు 2:22. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి కల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 2 పేతురు 2:4. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:16. నిజమే కదండి, మనము చాలాసార్లు ఆయనను ఏ విధంగా సిలువ వేస్తున్నామో చూశారు కదండి. అలాగే రక్షింపబడి పరిశుద్ధ మాటలు కలిగిన పరిశుద్ధత లేని వారిగా ఉంటూ ఈ లోకం దృష్టికి పరిశుద్ధులమైన సాతాను క్రియలు జరిగించు వారిగా ఉంటే దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టలేదు. మరి మన పరిస్థితి ఏమిటి? ఎప్పుడైనా గమనించారా? భ్రష్టత్వం కానీ వ్యభిచార మనస్సు కానీ మనలో ఏమైనా ఉంటే కాల్చివేయబడతాం. బహు జాగ్రత్త. ఒకసారి ఆలోచించి సరిచేసుకుందామా? దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లయితే మీరు సరిచేయబడి పాతవి అన్నీ ఏవైతే రక్షణ బాప్తీసం క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఏ పాపములైతే ఏ శరీరేచ్ఛలకైతే ఏ క్రియలు దేవునికి ఇష్టం లేని క్రియలను కలిగి ఉండి వాటన్నిటిని విడిచి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందిన తర్వాత కూడా మరలా వాటి వైపే తిరుగుతూ వాటిని చేయగలుగుతున్న స్థితిలో మీరుంటే దయచేసి ఆ శిక్ష బహుఘోరంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. తుదకు కాల్చివేయబడతామంట. దయచేసి అలా ఉండొద్దు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ప్లీజ్ అండి, మనం ఏ క్రియలనైతే నిర్జీవమైపోయే క్రియల్ని విడిచిపెట్టేశాం కదా, మరలా అటువైపు చూడడానికి వీర్లేదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ సమయంలో దయచేసి ఆయన హెచ్చరింపుకు 2 చేతులు పైకెత్తి దేవా నీకు లొంగిపోతున్నాను అని అనగలిగినట్లయితే దేవుడు ఆయన గుండెలపై మిమ్మల్ని హత్తుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, ఫలభరితంగా మార్చునుగాక. లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసే నేత్రాలను ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. ఈ మాటలు మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తాయని ఆశిస్తూ ఉన్నానండి. ఆమేన్.